మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న అంజశ్రీ పాట ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మహాన్వితను అత్యాచారం చేసి బండ కట్టి బావిలో పడేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో సంచలనం సృష్టించిన మహాన్విత హత్య కేసు ప్రస్తుతం ఏ దశలో ఉందో చెప్పనక్కర్లేదు. పరిస్థితి ఏంటో కూడా వాళ్ళ తల్లిదండ్రులు క్లియర్గా చెబుతున్నారు. ప్రస్తుతం మనం మహాన్విత ఏ బావిలనైతే పడేసిండ్రో అదే బావి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. 24వ తేదీ మధ్యాహ్నం మహాన్విత ఇంటి దగ్గర అదృశ్యమైంది. ఇంటి దగ్గర అదృశ్యమైన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన 4 రోజుల తర్వాత మహాన్విత ఇదే బావిలో శవమై తేలింది. మహాన్వితకు కనీసం సరిగ్గా మాట్లాడరాదు. 6 సంవత్సరాలు పూర్తయి 7 సంవత్సరాలలో అడుగుపెట్టింది. 1వ తరగతి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ బాడీ దొరికిన తర్వాత, అంటే శవం దొరికిన తర్వాత పోలీసులు ఏం చెప్పిండ్రు ఏంటి అనే కోణంలో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. ఎప్పుడు వచ్చారు మీడికి? పొద్దున సార్ వాళ్ళు వచ్చారు, పోలీస్ సార్ వాళ్ళు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ సార్ వచ్చి అంతా ఒకసారి చెక్ చేద్దాం పాలి, బావిలు పత్తులు పొలాలు అటు ఉన్నాయి కదా అన్నీ చెక్ చేద్దాం పా అని చెప్పి ఒక 15-20 మెంబర్స్ని జమ చేసి అందరూ ఎటోళ్ళు అటు వెనుకలాడరు అని చెప్పి బయలుదేరినాం సార్. బయలుదేరిన తర్వాత ఇక్కడ పొలం అయినా వాటర్ పెట్టుకోవడానికి వచ్చిండు. పొలం కాడికి వచ్చి బావిలో చూసేసరికి సడన్గా కనపడ్డది. ఒక్కసారికి 2 సార్లు చూసిన తర్వాత పక్క శవం అని తెలిసిన తర్వాత వీళ్ళకు పోలీస్ సార్ వాళ్ళకి సమాచారం ఇచ్చేసరికి వచ్చి చూసేసరికి డాగ్ స్క్వాడ్స్ రప్పించి చూసిండ్రు. మొత్తం వెనుకలాడిన తర్వాత గ్రామస్తులు అందరూ ఇక్కడ గుమిగూడినట్టు వీడియోలు కనబడుతున్నాయి. నిజమే. గ్రామస్తులు అందరూ అప్పటికే అందరు వచ్చారు. గ్రామస్తులు వచ్చారు, సార్లు పోలీసు వాళ్ళు సార్లు కూడా అందరు వచ్చేసారు. అందరు వచ్చి చూసిన తర్వాత పాప ఇక్కడ బావిలో శవమై తేలిన తర్వాత వాళ్ళ అంతకులు కూడా దొరికిండ్రు. మేమే అని చెప్పి ఒప్పుకున్నారు.